Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hightex, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతంతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వ్యాసోజ్యల గోపీకృష్ణ శర్మ గారు ఉన్నారు. ఈరోజు మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, చాలామంది రోజు మేము పూజలు చేస్తూ ఉంటాం, టెంపుల్కి వెళ్తూ ఉంటాము, ఎవరికైనా అన్నదానాలు కూడా చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకపోవడం, ఏదైనా పనులు మొదలుపెట్టినప్పుడు ముందుకు వెళ్ళలేకపోవడం అని చెప్తూ ఉంటారు. అయితే దీని వెనుక కారణం, ఇప్పుడు మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఒక పని నెరవేరాలి అన్నప్పుడు ఓ మొక్కి అది మర్చిపోవడం, లేకపోతే దాన్ని డిలే చేయడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. మొదలుగా ఈ మొక్కులు అనేవి కూడా మనం ఎందుకు మొక్కుతాం? ఏదో ఒక పని కావాలని మొక్కుతాం. ఉద్యోగం రావాలను, సంతానం కావాలను, ఏదో ఒక సందర్భాన్ని అనుసరించి మన కావలసిన కోరిక తీరడానికి భగవంతుని దగ్గర మొక్కుకుంటాం. ఈ మొక్కుకున్న తర్వాత ఏమవుతుంది అంటే, మన పని పూర్తయిన తర్వాత ఒక అశ్రద్ధ అనుకుందామా, లేజీ అనుకుందామా, ఇంకోటి అనుకుందామా, ఏదైనా కారణం కావచ్చు, దాని ద్వారా ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అంటే మనం గట్టి ఎక్కాం కదా, నదిలో ఉన్నప్పుడు మనం అందరూ గుర్తుకొస్తారు. ఒకసారి గట్టి ఎక్కిన తర్వాత ఎవరు గుర్తుకు రారు. అని నా వల్లనే జరిగిపోయాయి, నేనే దీనికి కష్టపడ్డాను, భగవంతుని ఏం లేదనే ఒక అహంకారం కూడా పెరుగుతుంది. కానీ కోరిక మనసులో ప్రబలంగా ఉన్నప్పుడు ఏ పుట్ట చూసినా, ఏ భగవంతుని చూసినా, ఏది చూసి, ఒక చెట్టును చూసినా సరే దండం పెడతాడు, నాకు ఈ పని అవ్వాలి అని దండం పెడతాడు. అంటే మనసులో కోరిక అంత దృఢంగా ఉంటుంది. ఆ సందర్భంలో ఏదో కోరిక కోరుకుంటారు, కోరుకొని పని అయ్యాక ఆ కోరిక మర్చిపోవడం కానీ లేకపోతే అశ్రద్ధ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో విశేషంగా చెప్తారు దీన్ని. ఇప్పుడు ఉదాహరణకి ప్రశ్న అని, ఆరూఢ ప్రశ్న అని ఒక ప్రశ్న పెడతారు. మీరు వచ్చి కూర్చున్న సమయాన్ని ఆధారంగా తీసుకొని మీ జాతకం కానీ, మీ ఇంట్లో కుటుంబ సమస్యలు కానీ అన్నిటి గురించి ఆరూఢ ప్రశ్న అని ఒక ప్రశ్న పెడతారు. ఆ ప్రశ్నలో మొదలుగా దోషాలన్నీ చూస్తారు. ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మన బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొదలు చెప్పి తర్వాత దానికి ట్రీట్మెంట్ చేస్తారు. లోకంలో చూస్తూ ఉన్నాం. అట్లా ఈ ఆరూఢ ప్రశ్న అని జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కూర్చున్న సమయాన్ని బట్టి, మీరు కూర్చున్న విధానాన్ని బట్టి, మీరు చెయ్యి ఎక్కడ పెట్టుకున్నారు, మొదలు నోట్లో నుంచి ఏ అక్షరం బయటకు ఇచ్చారు, మీరు ఎవరిని చూస్తున్నారు, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఆరూఢ ప్రశ్నలో మీకు ఫలితం చెప్తూ వస్తారు. మీకు ఎలా ఉంది, ఇంట్లో పితృదోషాలు ఉన్నాయా, మీరు ఏమైనా మొక్కులు మొక్కుకొని మర్చిపోయారా, మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అవన్నీ కూడా మొదలు చెప్తారు. మొదలుగా అలా చెప్పే దాంట్లో భాగమే ఈ మొక్కులు మర్చిపోవడం కూడా. ఒక 100 మందిలో ఈ రోజు కాలంలో 90 మందికి ఈ సమస్యలు మేము చెప్తూ ఉంటాం. ఎందుకు అనగా ప్రతి ఒక్కరు కూడా కార్యం అయిన తర్వాత మర్చిపోతూనే ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, మనం మొదలుగా పని అయిన తర్వాత దాని గురించి మర్చిపోవడం. రెండవది వచ్చి మొక్కులు ఒకవేళ బాకీ ఉన్నాయి అనుకోండి, మనకేమవుతుంది అంటే, ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ తొందరగా అర్థమయ్యేట్టుగా ఉంటుంది. భగవంతుని దగ్గర మొక్కుకున్నాం, పని అయ్యింది, మొక్కు మర్చిపోయాం. మొక్కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక 1 year వరకు అని. ఉదాహరణకి వాళ్ళ మొక్కుకున్నాం, మన పని అయ్యింది, ఒక 1 year వరకు దాన్ని ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అంతలోపు మనం దా మొక్కు అనేది తీర్చాలి. అలా తీర్చడం ఏమవుతుంది అని అంటే, మన ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉంటుంది, మన ట్యాప్లో రావు. మన అదృష్టంలో, జాతకంలో మీరు కోటీశ్వరులు కావాలని రాసుంది అనుకోండి, లేకపోతే మంచి ఉద్యోగం రావాలని రాసుంది, మంచి సంతానం కావాలని రాసుంది, కానీ మీకు అది అవ్వట్లేదంటే మీకు ఏదో అడ్డు తగులుతుంది. ఈ అడ్డు తగిలే దాంట్లో మొదలుగా మొక్కులు చెప్తారు. ఈ వాటర్ ట్యాంక్ లో నీళ్లున్నాయమ్మా, అది ట్యాప్ లో రావట్లేదు. అప్పుడు అర్థం ఏంటి? మధ్యలో ఎక్కడో ఆ పైప్ లో చెత్త కూరుకొని ఉంది అని అర్థం. ఆ డస్ట్ ని మనం క్లియర్ చేస్తే ఆటోమేటిక్ గా ట్యాప్ లో వాటర్ వచ్చేస్తుంది. మీ దాంట్లో అదృష్టంలో ఉంది, మీ ఫలితంలో కనబడట్లేదు అంటే మధ్యలో ఎక్కడో ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలిగే దాంట్లో చాలా విధాలుగా ఉంటుంది. కానీ దాంట్లో కూడా ఒక విశేషమైన, ఇదొక కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించకపోవడం కూడా ఈ డస్ట్ లాంటిది.
ఓకే. జాతకంలో ఉండి మనకు ఫలితంలో మనకు ఆ రొటీన్లో కనబడట్లేదు అంటే ఎక్కడో సమస్య ఉంది అని అర్థం. ఆ సమస్య మీరు జాతకం చూపించినా ప్రశ్న చెప్పినా ఈ మొక్కులు తీరట్లేదు, మీరు ఏదో మొక్కు మొక్కుకున్నారు ఆ మొక్కులు మీరు తీర్చట్లేదు అని ప్రత్యక్షంగా చెప్తారు వాళ్ళు. ఈ మొక్కులు తీర్చకపోవడానికి కారణం ఏంటి అని అంటే మర్చిపోవడం అనుకున్నాం. ఈ మొక్కులు తీర్చకపోతే ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ ఒక ఉదాహరణ అనుకుందాం. మీ దగ్గర నేను 100 రూపాయలు తీసుకున్నాను. 100 రూపాయలు తీసుకుని అమ్మని మీకు 2 రోజుల్లో ఇస్తాను 4 రోజుల్లో ఇస్తాను ఒక మాట ఇచ్చాను. మీకు ఇచ్చిన తర్వాత నేను మీకు కనబడలేదు, వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, నేను మీకు కనబడలేదు. మీకు కొంచెం కోపం వస్తుంది. ఏంటి అయినా డబ్బులు తీసుకొని కనీసం మళ్ళీ ఉత్తరం ఇవ్వట్లేదు అంటారు. కొన్ని రోజులు వెయిట్ చేస్తారు, ఫోన్ లేని ఇంకో 6 నెలలు వెయిట్ చేస్తారు. దాని తర్వాత కోపం వచ్చి ఏం చేస్తారు, అని తిట్టడమో లేకపోతే ఎవరినో పంపించడమో ఏదో చేస్తుంటారు కదా. లేకపోతే మళ్ళీ వచ్చి అడిగినప్పుడు మీరు డబ్బులు ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? నువ్వు మొదటిదే ఇవ్వలేదురా, రెండవది ఎలా ఇస్తాను నీకు అంటారు కదా, నమ్మకం పోతుంది. అట్లా భగవంతుని దగ్గర కూడా అంతే. ఒక కోరిక కోరుకొని ఈ కోరిక తీరిన తర్వాత నేను మొక్కు చెల్లించుకుంటానని మన రిక్వెస్ట్ చేశాం కదా, మన పని చేశాడు. అమ్మ నేను నీకు 1 రోజుల్లో డబ్బులు ఇస్తాను, మీరు నాకు 10,000 100 రూపాయలు ఎంతో కొంత ఇచ్చారు, ఈ మళ్ళీ ఇవ్వకపోతే నెక్స్ట్ టైం నేను మీకు మొక్కను చూపించగలుగుతానా? ఒకవేళ నేను అడిగినా మీరు ఇస్తారా? లేదు, ఇవ్వరు. అట్లే భగవంతుడు కూడా అంతే. మనం ఒక మొక్కు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కును తీర్చకపోయిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి మరి నాకు ఇంకొకటి కావాలంటే ఎలా చేస్తారు? చెయ్యడు. మీరు మొదలు ఒక ప్రశ్న అడిగారు, మేము చాలా పూజలు చేస్తున్నాము, చాలా గుళ్ళల్లోకి వెళ్తున్నాం, భగవత్ సేవ అంతా చేస్తూ ఉన్నాము, కానీ మా కోరికలు తీరట్లేదు అంటే దానికి కారణం ఇదే. మీరు మొక్కులు మొక్కుకొని దాన్ని తీర్చకుండా ఉండడం ద్వారా భగవంతుడు మళ్ళీ మిమ్మల్ని అనుగ్రహించట్లేదు. దానికి కారణం ఏంటి? ఈ మొక్కులు అనేటివి మొదలుగా క్లియర్ చేయాలి. బ్యాంకులో లోన్ తీసుకున్నాం, లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల ఈఎంఐ ఖచ్చితంగా కట్టాలి. ఈఎంఐ కట్టకపోతే ఏమవుతుంది? మన సిబిల్ పడిపోతుంది. తర్వాత మన ఇంటికి వస్తారు వాళ్ళు, ఇంకా వాళ్ళ వ్యవహారంలో ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. అట్లా భగవంతుని దగ్గర కూడా మనం లోన్ తీసుకున్నాం, ఈ పనవుతే ఇది చేస్తా అని ఒక లోన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అది క్లియర్ చేయకపోతే సిబిల్ పడిపోతుంది. మళ్ళీ ఎక్కడా కూడా మీకు లోన్ ఇవ్వరు, ఏ బ్యాంక్ కూడా ఇవ్వదు మీకు. అట్లా భగవత్ సన్నిధానంలో ఒకసారి ప్రార్థించుకొని పనైతే చేస్తా అని కోరిక కోరుకుంటారో, మీకు ఆ కోరిక తీరిన తర్వాత మొక్కు చెల్లించకపోతే మళ్ళీ మీకు ఏది అనుగ్రహం కాదు. తర్వాత ఎన్ని భగవత్ సేవలు చేసినా కూడా అది ఫలించదు. మొదలుగా మొక్కులను క్లియర్ చేసుకోవాలి. మొక్కులను క్లియర్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేసుకోవడానికి అవుతుంది. కొంతమంది అంటారు, ఈ మొక్కులన్నీ కూడా మాకు గుర్తులేవండి, ఏదో మేము చాలా ఆతృతతో ఉండి మనసులో బాగా ఒత్తిడి ఉంది మొక్కుకున్నాం, ఇప్పుడు మాకు గుర్తులేదు, పని తీరిపోయిందిగా, ఎందుకు గుర్తుకుంటుంది? పని తీరిపోయిన తర్వాత గుర్తుకుండదు కదా. అట్లా మాకు గుర్తుండదు అని అంటారు. అనే సమయంలో మళ్ళీ ఇంకొక మాట ఏం చెప్తారంటే, 1 సంవత్సరం పాటు గోసేవ చేయాలని చెప్తారు. ఒకవేళ గుర్తుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ మొక్కు తీర్చాలి. గుర్తుకు లేదే అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి. ఒకవేళ ఆలోచన కూడా అందని సమయంలో అప్పుడు ఆ మొక్కుకు సంవత్సరం పాటు గోగ్రాసం కానీ గోసేవ కానీ అలా చేయడం ద్వారా మీరు ఒకవేళ అది ఆ సమస్య ఏదైనా ఉన్నా ఈ పరిహారం ద్వారా అది క్లియర్ అవుతుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా మొక్కుకున్నామంటే మీరు డైలీలో రాసి పెట్టుకోవాలి, నా పని అయిన తర్వాత ఈ మొక్కు చెల్లిస్తాను అని. అలా చేస్తే మీకు వాటర్ ట్యాంక్ పైన వాటర్లో ట్యాంక్లో ఫుల్గా వాటర్ ఉంది, ఖచ్చితంగా ట్యాప్లో రావాలి కదా. మీ జాతకంలో రాసి ఉంటే మీకు అనుభవంలోకి రావాలి. అలా రావాలి అంటే మధ్యలో డస్ట్ అనేది చేరకుండా ఉండాలి. ఈ మొక్కులు అనేవి ఆ చేరేవి అనుకోండి మీకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. పరిహారాలు సమస్యలు చాలా ఉంటాయి జాతకం చూసినప్పుడు. దానిలో ఒక విధానం ఈ మొక్కులు అని అర్థం. దానిలోనే ఖచ్చితంగా మొక్కులు మొక్కుతే దాన్ని తీర్చే ప్రయత్నం చేయండి. ప్రయత్నంగా తీర్చాలి ఖచ్చితంగా. ఒక తీర్చని గుర్తు లేని ఎడల గోసేవ చేసుకోవడం ద్వారా అది పరిహారం అవుతుంది. నిజంగా ఈరోజు ఒక చక్కని పరిష్కారం అయితే చెప్పారు గురుగారు. ఎందుకంటే మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, జాబ్ రావట్లేదనో, ఇంట్లో పెళ్ళిళ్ళు కుదరట్లేదన్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇప్పుడు ఏదైనా వేరే ఊరు వెళ్ళి ఇక్కడ ఈ గుళ్ళో మొక్కుకుంటే మంచిది అన్నప్పుడు అక్కడ మొక్కుతూ ఉంటారు. ప్రతి చోట మొక్కిన తర్వాత అసలు ఎన్నిసార్లు మొక్కారో, ఏ టెంపుల్స్లో మొక్కారో కూడా మర్చిపోతుంటారు. గోసేవ ద్వారా నిజంగా
అందరి దేవుళ్ళు కొలువు ఉంటారు అని చెప్తూ ఉంటారు గోవులు. అవును. నిజంగా అలా చేస్తే మంచిది అని చెప్పి, అంటే దీని ద్వారా కొంచెం తెలుసుకుంటారు. ఒకవేళ మనం ఏమైనా మొక్కి మర్చిపోయినా ఒక 1 year చెప్తున్నారు కదా, చేసి చూద్దాం. 1 year గోగ్రాసం కానీ గో సేవ కానీ చేయడం ద్వారా అది పరిహారం అవుతుంది. అంటే మొక్కులు గుర్తుండకపోతే మాత్రమే, గుర్తుండి కూడా పరిహారం కాదు. గుర్తుంటే ఆ మొక్కుని చేర్చాలి. తిరుమల వెళ్తా అంటే తిరుమలనే వెళ్ళి రావాలి. మీరు పక్కన వెంకటేశ్వర స్వామికి వెళ్తా అంటే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. నేను పక్కన మొక్కాను వెంకటేశ్వర తిరుమల వెళ్ళాను కదా, ఇది పరిహారం, అట్లా పరిహారం. మీరు ఏది మొక్కారో అది చేయండి. 1 రూపాయి హుండీలో వేస్తా అంటే 1 రూపాయే వేయండి. నేను 10 రూపాయలు వేసాను, ఎక్కువ వేసాను కదంటే అక్కర్లేదు. అక్కడ నీ మొక్కేంటి, నువ్వు లోన్ 10 లక్షలు తీసుకున్నావు, నువ్వు 10 లక్షలు కట్టే అంతే, అది క్లోజ్. అక్కడికి లేదు నేను 11 లక్షలు కడతాను, నీకు 11 లక్షలు ఎవరికి కావాలా, నీ డిపాజిట్లో 1 లక్ష పక్కన పెడతాను అంటాడు. కానీ 10 లక్షలు మాత్రం లోన్ క్లియర్ అవుతుంది. ఏది చేయాలో అది మాత్రమే చేయండి. మళ్ళీ ఇంకొక సూచన ఏంటంటే, మీరు తీర్చగలిగే మొక్కులు మాత్రమే మొక్కండి. అవును, కొంతమంది చాలా సమస్యలు ఉన్నాయనుకోండి, అది నోటికి ఏదొస్తే ఆ మొక్కు మొక్కేస్తారు. అలా మొక్కడం ద్వారా ఏం కలుగుతుంది, రేపు పొద్దున తీర్చలేము. కొంతమంది మా దగ్గరికి వస్తుంటారు, నేను తిరుమలకి నడుచుకుంటూ వస్తానని దండం పెట్టానండి అంటే, ఇక్కడి నుంచి నడుచుకుంటే అయ్యే పని అది ఈ కాలంలో కాని పని. అంటే మన శరీరాలు అలా ఉన్నాయి, మనం ఉండే విధానం అలా ఉంది. మీరు కింది కొండ నుంచి పై కొండకి వెళ్తాను అంటే ఒక అర్థం ఉంటుంది. అలానే భగవంతుడు ఖచ్చితంగా కరుణా సముద్రుడు, పరిపూర్ణమైన వాత్సల్యంతో ఉన్నవాడే భగవంతుడు. భక్తి శ్రద్ధలతో వెళ్ళి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఏదైనా లోపం ఉందంటే భక్తి శ్రద్ధలే తప్ప భగవంతునిలో లోపం లేదు. భక్తి శ్రద్ధ లోపం ఉంటే నీ పని కాకుండా ఉంటుంది. భక్తి శ్రద్ధలు పరిపూర్ణంగా పెట్టుకొని మీ ద్వారా తీర్చగలిగే మొక్కును మాత్రమే మొక్కుకొని మీ పని పరిపూర్ణం చేసుకోండి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్తే.